గ్లూకోజ్ మెటబాలిజంలో ఏం జరుగుతుంది? మనం అందరం గ్లూకోజ్ మెటబాలిజమే. పొద్దున్నే లేవగానే మనం ఏం చేస్తాం? ఇడ్లీ తింటాం లేదా దోశ, టిఫిన్ గురించి ఆలోచిస్తాం, ఒక కాఫీ తాగుతాం, మొత్తం గ్లూకోజే. ఇడ్లీను, దోశ, గారు, పొంగలు, పూరి, చపాతీ, వాటిలో చట్నీ, మొత్తం కార్బోహైడ్రేట్సే పూర్తిగా. మధ్యాహ్నం భోజనం చేస్తాం లేదా కాఫీ తాగుతాం, సాయంత్రానికి బజ్జీలు తింటాం, పునుగులు తింటాం, కార్బోహైడ్రేట్స్. రాత్రికి శుభ్రంగా చపాతీనో పళ్ళు పాలు ఇవన్నీ, మధ్యలో దగ్గర కాఫీలు, ఏ టు జెడ్ మొత్తం కార్బోహైడ్రేట్సే. ఏం జరుగుతుంది? మామూలుగా మనం ర్యాకెట్ ఎలా ఎగురుతుంది లేదా జలాంతర్గం ఎలా పనిచేస్తుంది, ఈ సైన్స్ మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ శరీరంలోకి వెళ్ళిన ఇడ్లీ లోపల మీకు ఎంత ఎనర్జీగా మారుతుంది, అది మనకి మేలు చేస్తుందా హాని చేస్తుందా, అసలు లోపలికి వెళ్ళినాక ఏం జరుగుతుంది అని మనలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక ఆయన సుబ్బారావు గారు ఆయన 4 ఇడ్లీ తినాడు అనుకోండి. తినగానే ఇక్కడ మనం నవ్వులుతాం కదా, ఈ కార్బోహైడ్రేట్, ఈ లాలాజలం అనేది ఒక యాసిడ్. ఈ యాసిడ్తో కలిపి అది లోపలికి వెళ్ళటం, డిఫరెంట్ యాసిడ్స్ అన్నీ కలుస్తాయి. లివర్ నుంచి వచ్చిన, అలానే గాల్బ్లాడర్ నుంచి వచ్చిన బైల్ జ్యూస్, కాన్సన్ట్రేటెడ్ బైల్ జ్యూస్ కలవటం, అట్లానే కింద యాసిడ్స్, స్టమక్ యాసిడ్స్, ఇవన్నీ కలిసిన తర్వాత ఆహారం విడిపోయి అది డిఫరెంట్ దీని కింద మారిపోతుంది. గ్లూకోజ్ కింద, ప్రోటీన్ కింద, అలానే కీటోన్స్ కింద, లేకపోతే విటమిన్స్, మినరల్స్ అని బేసికల్గా ఒక 5 రకాలు విడిపోతుంది. సో ఆహారం ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, దీని తర్వాత గ్లూకోజ్ వచ్చేస్తుంది కదా, ఈ పొట్ల పేగుల్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ గ్లూకోజు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తుందంటే, ఇప్పుడు మనం కారు తీసుకుంటే కారులో ఏ భాగంలో మనం పెట్రోల్ కొట్టిస్తాం చెప్పండి? కారు డిక్కీలోనా లేదా వెనక సీట్లోనా, పెట్రోల్ ట్యాంక్లోనా? పెట్రోల్ ట్యాంక్లో కొట్టిస్తాం. ఎందుకని మరి వెనక సీటు డిక్కీ కూడా, అది కూడా కారులో భాగమే కదా, అక్కడ ఎందుకు కొట్టిస్తాం? కేవలం పెట్రోల్ ట్యాంకులో కొట్టిస్తే మాత్రమే అందులో కొట్టించిన పెట్రోలు మండి శక్తిగా మారి ఆ శక్తితో ఆ ఇంజిన్ నడిచే విధంగా ఆ కారు ఇంజిన్ డిజైన్ చేశారు. మనం డిక్కీలో కొట్టిస్తే డిజైన్ చేయలే కాబట్టి మనం పెట్రోల్ ట్యాంకులో కొట్టిస్తేనే పనికి వస్తుంది. అలాగే మనిషి శరీరంలో కూడా మీరు తీసుకున్న గ్లూకోజు లేదా ఇతర ఆహారాలు ఏదైనా సరే ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి వీల్లేదు. మన ఇంత పెద్ద మానవ శరీరంలో కూడా హ్యూమన్ బాడీ అంతా ఒక కారు అనుకుంటే అందులో పెట్రోల్ ట్యాంక్ అనేది సెల్. మన శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంక్ పేరు సెల్. ఈ సెల్ 100 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, అంటే కోటాను సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అన్నీ ఒక లింక్ ద్వారా అటాచ్ అయి ఉంటాయి. మన శరీరంలో ఈ డ్యూటీ ఏంటంటే, మనం తెచ్చిన గ్లూకోజో లేకపోతే ఇతర ఆహారాలను తీసుకుంటాం, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ జరిగి అది ఏటీపీ అనే శక్తిగా మారి ఆ శక్తితో మాట్లాడతాం. ఆ శక్తితో మనం రోజువారీ జీవితం గడవటమో, మనం ఎదగటమో, మన మజిల్ బిల్డ్ అవటమో, లాస్ అయిన సెల్స్ రావటమో ఇట్లా ఉంటుంది. ఇది ఎనర్జీ. ఇప్పుడు గ్లూకోజ్ తింటే ఏం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మనం ఇప్పుడు గ్లూకోజ్ తీసుకున్నాం అంటే గ్లూకోజ్ తీసుకోం, నిజానికి మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. నిజానికి మన శరీరం సెల్ తీసుకునేది గ్లూకోజ్ తీసుకుంటుంది. కానీ మీరు ఆహారం కింద గ్లూకోజ్ తినరు, కార్బోహైడ్రేట్స్ తింటారు. కానీ మీ సెల్ కార్బోహైడ్రేట్లు తీసుకోదు, గ్లూకోజ్ తీసుకుంటుంది. అట్లానే గ్లూకోజ్ కార్బోహైడ్రేట్లు వేరు వేరు అంటే రెండు ఒకటే. ఇది ఎలాంటిదంటే, మీరు అన్నం తింటారా బియ్యం తింటారా? అన్నం తింటాం మనం. మరి బియ్యం అన్నం రెండు వేరు వేరే కాదు కదా, రెండు ఒకటే. ఎలా తింటాం? బియ్యాన్ని మనం తీసుకోలేం కాబట్టి బియ్యాన్ని అన్నంగా మార్చి తీసుకుంటాం. కానీ నిజానికి అన్నం బియ్యం ఒకటే. అలానే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ ఒకటే, కానీ మన సెల్ గ్లూకోజ్ తీసుకుంటుంది కాబట్టి మనం తిన్న కార్బోహైడ్రేట్లని దాన్ని గ్లూకోజ్ కింద మారుస్తాయి. అంటే లోపల జరిగే ప్రాసెస్ అంతా కలిపి దాంతో మేజర్గా చెప్తాం. ఈ గ్లూకోజు ఈ మన పేగుల నుంచి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళాలి కదా, ట్యాంక్కి వెళ్ళాలి కదా. పెట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి? ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, పెట్రోల్ ట్యాంక్ దగ్గరికి. పెట్రోల్ ట్యాంక్ అని సెల్ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో తీసుకెళ్లే ట్రాన్స్పోర్టర్ ఎవరు? మన శరీరంలో అసలు ట్రాన్స్పోర్టర్ ఎవరు? మన రక్తం. గుండె ఇలా కొట్టుకుంటూ ఉంటుంది కదా, లబ్బ డబ్బని కొట్టుకుంటుంది. అంటే కొట్టుకుంటే ఏం జరుగుతుంది? ఇలా అన్నప్పుడు పంపింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు అది ఆ కొట్టుకున్నప్పుడు రక్త ప్రసరణ అలా వెళ్ళడం, ఆ ప్రసరణ తిరిగి రావడం, ఇదంతా ఉంటుంది. అదంతా వేరే వ్యవస్థ. రక్తం ద్వారా మనం వెళ్ళాల్సిన ట్రావెల్ అవుతాయి. ఇప్పుడు సెల్ బయటికి వెళ్ళి, అంటే సెల్ ఇలా ఉండదులే, మీకు అర్థం కావడం కోసం ఉన్నది పెడుతున్నాను. ఒక సెల్ అంటే ఒక టిపికల్ కాయలా ఉంటుంది అనుకోండి. ఒక కాయలాగా ఉంటే దానికి కొన్ని రిసెప్టార్లు, కొన్ని తలుపులు ఉంటాయి సెల్కి. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉందనుకోండి, ఈ సీసా అనేది ఒక సెల్ అనుకుంటే దీనికి ఒక తలుపు ఉంటుంది కదా, దీని ఎంట్రన్స్ ఉంటుంది కదా. ఈ ఎంట్రన్స్ పాయింట్ని మనం రిసెప్టార్ అంటాం. ఈ ఎంట్రన్స్ని అంటే తలుపు రకంగా చెప్పాలంటే రిసెప్టార్. ఇది డోర్. ఇక్కడ బేసికల్గా ఏం జరుగుతుందంటే, ఈ డోర్ దగ్గర, అంటే నేను ఇక్కడ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. యాక్చువల్ సైన్స్ కొంచెం వేరుగా ఉంటుంది, కానీ అర్థమయ్యే సైన్స్ సిమిలర్గా ఉంటుంది. మన భాషలో మాట్లాడుకోవాలనేటట్టుగా నేను మీకు చెప్తాను. సైన్స్ కావాలంటే మీకు ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఇది సెల్ అనుకోండి.
ఈ సెల్లోకి గ్లూకోజ్ ఎంటర్ కావాలంటే ఈ సెల్లకు ఒక తలుపు ఉంది. ఈ తలుపు బయట ఒక వాచ్మెన్ ఉంటాడు. ఆ వాచ్మెన్ పేరు హైడ్రాక్సీ కీటోన్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక డబ్బున్న ఇళ్ళ దగ్గర లేదా బ్యాంక్ దగ్గర గేట్ బయట ఒక వాచ్మెన్ వచ్చి ఉంటాడు. అపార్ట్మెంట్లో గేట్ బయట ఎవడు పడతాడు, వెళ్ళి తలుపు తీస్తాడు. అక్కడ తలుపు తీసి లోపలికి వెళ్ళాలని డిసైడ్ చేసేది ఎవడంటే ఆ వాచ్మెన్, హౌస్ ఓనర్ కాదు, ఆ వాచ్మెన్. అట్లానే మన ఇంటి బయట వాచ్మెన్ ఎలా ఉంటాడో ఇక్కడ కూడా ఈ సెల్ రిసెప్టార్ అనే తలుపు బయట ఒక వాచ్మెన్ కాపలా ఉంటాడు, లిక్విడ్ ఫార్మాట్లో ఉండే వాచ్మెన్. ఆ వాచ్మెన్ పేరు హైడ్రాక్సీ కీటోన్స్, గుర్తుపెట్టుకోండి. హైడ్రాక్సీ కీటోన్స్ అనే వాచ్మెన్ ఈ తలుపు తీసేది వాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన సుబ్బారావు గారు 4 ఇడ్లీ తిన్నాడు. ఆ 4 ఇడ్లీ గ్లూకోజ్గా మారింది. ఈ గ్లూకోజ్ వెళ్ళి రక్తంలో ట్రావెల్ చేసి సెల్ బయటకు వెళ్ళింది. ఈ సెల్ గ్లూకోజ్ని తీసుకోగలదు, మన ఆహారం 4 ఇడ్లీలు గ్లూకోజ్ తీసుకోగలదు. కానీ ఈ వాచ్మెన్కి ఆ సంగతి తెలియదు. ఇది ఎలాంటిదంటే, మిమ్మల్ని ఒక మినిస్టర్ గారు ఒక ఫంక్షన్లో కలిశాడు. రేపొద్దున రాయ్యా అన్నాడు. రేపొద్దున మా వచ్చి కలువయ్యా 10ంటికి వచ్చి కలువ అన్నాడు. ఆ మినిస్టర్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే మిమ్మల్ని చూసి వాచ్మెన్ తలుపు తీస్తాడా? నేను మినిస్టర్ గారు రమ్మన్నారని తీస్తాడా? ఆ పోరా బయటకు అంటాడు. ఎందుకని అన్నాడు? వాచ్మెన్కి మీరు తెలియదు. మీకు మినిస్టర్ గారికి ఉన్న రిలేషన్ మీ మాటల తప్ప మినిస్టర్ నుంచి ఆయన తెలియదు, నాలెడ్జ్ లేదు. మీరు తెలియని పర్సన్ కాబట్టి చేయడు. మీకు మినిస్టర్ తెలుసు, అది వేరే విషయం. కానీ ఆ సంగతి ఈ మిడిల్ మ్యాన్ తెలియదు కాబట్టి వీడు నో అంటాడు. ఈ సెల్ అనే పెట్రోల్ ట్యాంకు మనం తీసుకున్న గ్లూకోజ్ నిల్వ చేస్తుంది. కానీ సెల్ బయటకు తలుపేసి ఉంటుంది కదా, ఆ తలుపు తాళం తన దగ్గర ఉంచుకున్న హైడ్రాక్సీ కీటోన్స్ అనే వాచ్మెన్ ఈ గ్లూకోజ్ రికగ్నైజ్ చేయదు. ఆగక్కడ అంటుంది. ఇప్పుడు మిమ్మల్ని మినిస్టర్ ఇంటికి వెళ్తే వాచ్మెన్ మిమ్మల్ని ఆగక్కడ అన్నాడు. అనగానే మీరు వెనక్కి వచ్చేస్తారా? మీరు ఏం చేస్తారు? మినిస్టర్కి ఫోన్ చేసి, సార్ మీరు రమ్మన్నారు, నేను వచ్చాను, మీ వాచ్మెన్ పంపట్లేదు సార్ అంటారు. అట్లనే ఎప్పుడైతే ఇక్కడ ఈ సెల్ దగ్గరికి వచ్చిన గ్లూకోజ్ వెయిట్ చేస్తుంది, 4 ఇడ్లీ గ్లూకోజ్ రక్తంలో వెయిట్ చేస్తుంది. ఈ వాచ్మెన్ గాడు హైడ్రాక్సీ కీటోన్స్ తలుపు తీయట్లే. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, తీయట్లేదని మన శరీరంలో బాస్ ఎవరంటే మన బ్రెయిన్కి ఒక కంప్లైంట్ వెళ్తుంది. కంప్లైంట్ అంటే రిటర్న్ అలాని కాదు, ఒక సిగ్నల్ అనుకోండి, ఒక రకంగా. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. బ్రెయిన్కి ఒక కంప్లైంట్ వెళ్తుంది, వీడు నన్ను అలౌ చేయట్లేదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, అది చెప్పే ముందు మన మినిస్టర్ గారు ఉదాహరణకు వద్దాం. మీరు మినిస్టర్ ఇంటికి వెళ్ళారు, వాచ్మెన్ మిమ్మల్ని అలౌ చేయలేదు. మీరు మినిస్టర్ గారు ఫోన్ కొట్టారు. మినిస్టర్ గారు ఏమంటారంటే పిఏని పంపించి, అరే పిఏ నువ్వు వెళ్ళి బయట మనాడు ఉన్నాడు, అతను తీసుకురా అని చెప్తాడు. అప్పుడు పిఏ వచ్చి మన దగ్గరుండి చేయబట్టుకుని లోపల తీసుకెళ్తాడు. ఈ పిఏ వచ్చి మన తీసుకెళ్ళేటప్పుడు వాచ్మెన్ తలుపు తీస్తాడు. ఎవరి మొహం చూసి తలుపు తీస్తాడు? మన మొహం చూసా కాదు, పక్కనుండే పిఏ మొహం చూసి ఆడు తీసుకెళ్తున్నాడు ఎలా చేస్తాడు. అలానే మన బ్రెయిన్ కంప్లైంట్ వెళ్తుంది, ఇదిగో ఈ గ్లూకోజ్ని తీసుకోలేదని. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మన ప్యాంక్రాస్లో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అని ప్రధానమైన సెల్స్ ఉంటాయి. ఇందులో బీటా సెల్స్ని ఆదేశిస్తుంది. ఆదేశించి బీటా సెల్స్ అక్కడ గ్లూకోజ్ వెయిట్ చేస్తుంది, దాని సంగతి చూడమని చెప్తుంది. అంటే మీరు మళ్ళా తెలుగులో చెప్పింది ఇంగ్లీష్ చెప్పింది అనద్దు, సిగ్నల్ వెళ్తుంది. ఇదంతా సిగ్నలింగ్ వ్యవస్థ, నేను మనకు అర్థం కావడం కోసం అలా చెప్తున్నాను. అప్పుడు చెప్పగానే అప్పుడు బీటా సెల్స్ వచ్చి ఇక్కడ ఎంత గ్లూకోజ్ అని లెక్కేసుకుంటాయి. ఎంత తిన్నాడు సుబ్బారావు? 4 ఇడ్లీ తిన్నాడు. 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. అప్పుడు మన ప్యాంక్రాస్లో బీటా సెల్స్ సరిగ్గా 4 ఇడ్లీలు ఎంత ఉన్నాయో దానికి సరిపోయేంత ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ తయారు చేసి సెల్ బయట పంపిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు సుబ్బారావు 4 ఇడ్లీ గ్లూకోజ్ తిన్నాడు. మన ప్యాంక్రాస్లో బీటా సెల్స్ బ్రెయిన్ ఆదేశాలతో 4 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ చేసి ఇక్కడ పంపించినాయి. సపోజ్ సుబ్బారావు 1 ఇడ్లీ తిన్నాడు అనుకోండి. 1 ఇడ్లీ తింటే గ్లూకోజ్ ఎంత వస్తుంది? ఇక్కడికి 1 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ వస్తుంది. అప్పుడు సెల్ దగ్గరికి వెళ్తుంది, సెల్ తీసుకోదు. అప్పుడు ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ఎంత తయారు చేస్తాయంటే 1 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ తయారు చేస్తాయి. సపోజ్ వీడు 28.5 ఇడ్లీ తిన్నాడు అనుకోండి. 28.5 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. అప్పుడు అతని శరీరంలో ప్యాంక్రాస్లో బీటా సెల్స్ 28.5 ఇడ్లీలు సరిపడా గ్లూకోజ్ ఎంత ఉందో దానికి సరిపోయేంత ఇన్సులిన్ తయారు చేసి పంపిస్తాయి. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే విషయం ఏంటి? మీరు గ్లూకోజు ఎంత తింటే సరిగ్గా దానికి తగినంత ఇన్సులిన్ పుడుతుంది. అర్థమైందా? ఎందుకు ఇన్సులిన్ అనే హార్మోన్ పుట్టుకే కారణం ఏంటంటే, అది కేవలం మీరు ఆహారం ద్వారా తీసుకున్న గ్లూకోజు మన శరీరంలో పెట్రోల్ ట్యాంక్ అయిన సెల్ తీసుకోదు కాబట్టి, అలా తీసుకోవాలంటే ఒక కీ లాగా ఉండాలి కాబట్టి, ఆ కీ అనే ఇన్సులిన్ని మీరు ఎంత తింటే సరిగ్గా అంత రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు వీడు తిన్నాడు, 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజు సెల్ బయట రక్తంలో వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ప్యాంక్రాస్లో బీటా సెల్స్ నుంచి సరిగ్గా లెక్కేసుకుని
4 ఇడ్లీలు గ్లూకోజ్కి సరిపోయేంత ఇన్సులిన్ వస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ వచ్చింది, ఇది నేను ఇందా చెప్పిన ఉదాహరణలో పిఏ లాంటిది, గ్లూకోజ్ను చూసి తలుపు తీయని ఆ హైడ్రాక్స్ కీటోన్స్ అనే వాచ్మెన్ ఇన్సులిన్ చూస్తే తలుపు తీస్తాడు. అప్పుడు ఆ ఇన్సులిన్ వచ్చి దీని రెండింటిని లోపల తీసుకెళ్తుంది. ఈ సెల్ మూత తెరుచుకుంటుంది. ఇన్సులిన్ మొహం చూసి, గ్లూకోజ్ మొహం చూసి కాదు, ఈ ఇన్సులిన్ మొహం చూసి లోపలికి వెళ్తుంది. అట్లా ఆ 2 డిస్పోజ్ అవుతాయి. అర్థమైందండి? ఈ రకంగా మీరు తిన్న గ్లూకోజు సెల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా చచ్చినట్టు ఇన్సులిన్ అనే హార్మోన్ ఉండి తీరాలి. ఇన్సులిన్ అనేది కేవలం గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడానికి మాత్రమే పుట్టిన ఒక హార్మోన్. గ్లూకోజ్ లేకపోతే ఇన్సులిన్తో మన పని లేదు. అర్థమైందండి? ఈ ఇన్సులిన్ రోల్ అది.